హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన దుష్టులకు దూరం అనే కథ. మరి కథలోకి వెళ్ళిపోదాం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇయ్యడమే కాక పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు ఈ పట్టణంలో ఉండొద్దు, ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించింది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఓ సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. స్వంత ఊళ్ళో వాడిని ఆప్యాయంగా ఆదరించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు అంతగా ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగానో కొంత నగదుగానో మార్చుకుని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తర్వాత వాడికి ఒక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు, సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్లేవాడు. ఆ పల్లెటూళ్ళలో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్త మనిషిని చూడగానే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తుంది. ఎవరో పిలిచినట్టే జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి రాగి రంగు గడ్డము, నున్నటి గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకీకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబెడు మంచినీళ్లు పట్టరా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనం మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆవు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడచగట్టుకుపోయింది అన్నాడా మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడు ఆ గడ్డం మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్టుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసి మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చుని తాపేగా కుండ్రాగాలు తీస్తున్నాడు. వాడు గుటగుట మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకునున్నాడు. మంచి ఎండవేళ కదా, నిద్ర ముంచుకొస్తోంది, ఒక కొనుకు తీసిలేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, అప్పుడే చీకటి పడిపోయిందా, ఒంటరి జీవితం అయిపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకి వెళ్లి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకేసింది. బాగా చీకటి పడిపోయిందిగా, నువ్వు వెళ్ళొచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికొచ్చి నన్నే దబాయిస్తావా, వెళ్ళు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి, తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకి నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాధతో అవతలే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వే డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లారింది. ఊరి వాళ్ళు చేపల వేటకి బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా వివరించాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, ఈడెవడో పిచ్చోళ్లా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చా అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా, మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడడం లేదు, ఈ దొంగ పినుగకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింది నుంచి పైదాకా తీర్పార చూసి, ఎవడిరా నువ్వు, చూస్తే దొంగవిలా ఉన్నావు, ఈ ఇల్లు ఆ గడ్డపైనదే, మేము రోజు ఇతన్నే చూస్తున్నాం, మేము ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు, మర్యాదగా నీ దారిని నువ్వు పో, లేకపోతే ఎముకలిరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దన నిర్ఘంతపోయాడు. ఊరి వారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నాడని వాడు గ్రహించాడు. 2 సార్లు గట్టిగా తల విదిలించి వెర్రిజూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు, ఇన్నాళ్లు ఈ ఇల్లు నాదనుకున్నాను, అయితే నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢిపరుచుకొని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది,
అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాడిని అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలు సత్తువ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకి పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు నాటుపడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకొని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనను ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు. అదే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.